Hello people, this is Dimple Shri Vlogs. Today here to explain the International Airport Terminal 2. By now everybody would be knowing that my sister would be traveling for UK, and after she said bye and she entered this check-in hall, and this check-in hall, like, there are almost 95 cabins here, and you can see the beautiful hangings made up of bronze, and the ceiling here is made of bamboo. This is the view from the waterfalls. I think we can see almost all the check-in desks from here. I think from here the International Garden starts. Here is the map of International Airport Terminal 2. Here in this board, I think we can see all the services which are present in the airport. We can also see the timings of all the airplanes here. అండ్ విత్ మ్యాప్. గైజ్, మీకు ఇంగ్లీష్ కంఫర్టబుల్ అయితే చెప్పండి, లేదా తెలుగులో కావాలి అంటే కింద కమెంట్ బాక్స్లో వేయండి. ఇక్కడ మేము ఇంకా నిద్ర కూడా పోలేదండి, ఎందుకంటే తను ఇంకా ఫ్లైట్ ఎక్కలే కాబట్టి. ఆల్మోస్ట్ అప్పటికే 5:30 సంథింగ్ ఏమో అవుతుంది నాకు తెలిసి. హియర్ కమ్స్ అవర్ డ్యూటీ ఫ్రీ షాప్స్. ఎంజాయ్ గైస్. I have heard people saying a lot about Bangalore airport. After seeing all these things, I should say that's correct. It's a beautiful airport here. మేమైతే చాలా భయపడ్డామండి, ఎందుకంటే స్టార్టింగ్లో చెక్ ఇన్ దగ్గర తనకు బ్యాగ్లో కొంచెం ఎక్స్ట్రా లగేజ్ ఉన్నింది. అంటే ఒక 1 kg 2 kg అలా ఎక్స్ట్రా నేను చెప్పిన దానికంటే. సో ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని చాలా భయపడ్డాము. సో సేఫ్లీ ఎవ్రీథింగ్ గట్ సెట్. ఫస్ట్ టైం కాబట్టి అన్నిటినీ వదిలేశారు, అదే సెకండ్ టైం అయితే వదలరు. We let her go inside by almost 3:30 or 4 o'clock till 5:30 or something. Sometime I don't remember, but we didn't sleep that night. I remember only that because we didn't sleep. I think this is the special in Bangalore airport. Wherever we see, we can see the greeneries here. మీకు అందరికీ తెలియాల్సిన స్టోరీ అండి ఇక్కడ ఇది.
తన బ్యాగ్స్ కోసం అయితే మేము బయటనే వెయిట్ చేస్తూ ఉన్నాము. తను కన్ఫర్మేషన్ ఇచ్చి ఫోన్ చేసిన తర్వాతనే మేము స్టార్ట్ అయిపోయాము. మేము ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయిపోయినాము. బెడ్ మీద పడుకొని తన వీడియో కాల్ చేయమన్నాం తనకి. సో తను చేస్తూ మొత్తం ఎయిర్పోర్ట్ చూపిస్తూ ఉండింది. సో అప్పటికి మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఎయిర్పోర్ట్ మా ఇంటి నుంచి చాలా దూరం అయితే ఉంది. అది కూడా మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. కానీ తను ఇంకా ప్లేన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో ఐ క్యాన్ సే దట్ వీ వర్ ఎర్లీ. ఐ రిమెంబర్ దట్ ఐ స్లెప్ట్ బై 7 o'clock and all my parents also slept by 7, I guess. ఇక్కడ వస్తున్న ఎలివేటర్ అయితే చాలా బాగుందండి. యూజువల్లీ మనం అప్ కానీ డౌన్ కానీ వెళ్ళడానికి ఎలివేటర్స్ యూస్ చేస్తాం. ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళడానికి కూడా యూస్ చేస్తున్నారు. చాలా చాలా బాగా అనిపించింది. సో ఇది మన బెంగళూరు ఎయిర్పోర్ట్కి సొంతం. ఆ రోజు నాకైతే ట్రావెలింగ్ కొత్తగా అనిపించిందండి. ఏదో ఒక వస్తువునో లేదా ఒక మనిషిని ఎయిర్పోర్ట్లో మర్చిపోయి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. గైస్ తను వెళ్ళాక ఒక 2 days ముందు ఫుల్ ఎయిర్పోర్ట్ అంతా రష్ ఉండింది. తను వెళ్ళిన రోజు కూడా ఫుల్ రష్ ఉందండి. జనాల్ని చూడండి అసలు. అక్కడ తను వెళ్తున్న జాగాలో మాత్రం అలా ఉంది. క్యూ అయితే చాలా చాలా ఎక్కువగా ఉండింది. చాలా చాలా జనాలు ఉన్నారు ఎయిర్పోర్ట్లో. కాలు పెట్టడానికి కూడా చోటు లేదు. సో అక్కడే చూడండి తను వెళ్ళే ఏరోప్లేన్ ఆ ప్లేస్ అంతా చూపిస్తుంది తను గ్లాస్ నుండి. తను ఉన్న ప్లేస్ వచ్చి వెయిటింగ్ ప్లేస్ అండి. అసలు అందరూ అక్కడ యూకే వెళ్ళే వాళ్ళే, తనతో ఫ్లై అయ్యే వాళ్ళే వాళ్ళందరూ. సో అందరినీ కూర్చోబెట్టి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎంతమంది తనలా డ్రీమ్స్ కోసం ఫ్లై అవుతున్నారో అసలు ఏం తెలీదు. అంత కొత్తగా ఉంటుంది. న్యూ బిగినింగ్స్ ఫర్ హర్ ఆల్సో. గైస్ అక్కడ చూడండి, ఇంకా ఎన్విరాన్మెంట్ అంతా మబ్బుగానే ఉంది. ఇంకా పొద్దున్నే కాలేదు అక్కడ. సో సన్ రైజ్ అవ్వలేదు ఇంకా. అంటే నేను అడిగానండి తనని, ఫ్లైట్ ఎక్కే ఎగ్జైట్మెంట్ కానీ నువ్వు ఇంకొక కంట్రీకి వెళ్ళే ఎగ్జైట్మెంట్ కానీ నీకు ఏదైనా ఉందా అంటే, లేదు నేనేదో నా చదువు కోసం వెళ్తున్నాను, నాకు ఇంకొక కంట్రీ అలా ఏం కొత్తగా ఏం అనిపించదు నాకు. లైక్ ఇండియాలోనే ఎక్కడో దూరంగా ఉండేలాగే ఉంటుంది. నాకేం కొత్తగా అనిపించలేదు. మచ్ డిఫరెన్స్ ఇస్ నాట్ దేర్ అని చెప్పి. ప్యాసింజర్స్ అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు అసలు. అందులో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది నార్మల్గా వెళ్తున్నారు. అండ్ చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు కదా, అది వచ్చి సెప్టెంబర్ ఇంటేక్ కాబట్టి చాలా మంది వెళ్తున్నారు. సో దాంట్లో సగమేం లేదు, నాకు తెలిసి 75% to 80% స్టూడెంట్సే ఉన్నారు. ఆ రష్ అంతా నాకు తెలిసి ఒక 1 week లోపల మొత్తం తగ్గిపోయినారు. అండ్ bye Monica, you should come after achieving all your dreams. So be successful in your career. So all the best for you. You're leaving India, Republic of India, don't forget. ఈ క్లిప్లో మొత్తం అసలు ఫుల్ ఫ్లైట్ దగ్గర వెళ్ళేదాకా మొత్తం రికార్డ్ చేసింది తను. ఎలా రీచ్ అవుతాము అనేసి ఆ పాతవే ఉంది కదా, మొత్తం చూపించింది. అసలు చాలా చాలా బాగుంది. సో మొత్తం ఈ కారిడార్ అన్నిటిని చూసేయండి మీరు, ఇదంతా మీకోసం. Flight is getting take off here and you can see the beautiful scenery outside. చూడండి అసలు ఎంత బాగుందంటే నా కళ్ళు మైమర్చిపోయింది. అది షేక్ అవుతుంటే కొంచెం భయం వేసింది, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు చూడండి ఇంకా ఆ సీన్స్ ఎట్లుంటాయి అనేది చాలా చాలా బాగా నచ్చింది నాకు. అంటే నేను నా చెల్లెల్ని కూడా చాలా మిస్ అవుతా, తను నన్ను మిస్ అవుతూ ఉంటుంది.
అంటే మేమిద్దరం ఉన్నంత టైము తనది వేరే వరల్డ్, నాది వేరే వరల్డ్. బట్ ఇద్దరం బాగా కొట్టుకుంటాం. ఇదైతే నిజం. సో ఏ అక్క చెల్లెలైనా కొట్టుకుంటేనే వాళ్ళ మధ్య ప్రేమ ఉంటది. కొట్టుకుంటూ ఉంటాము. అట్ ద సేమ్ టైమ్ నవ్వుతూ మాట్లాడతాము. మిక్స్ అయిపోతాము. ఒక క్షణానే అన్నీ జరిగిపోతాయి. దిస్ ఇస్ కాల్డ్ ట్రూ ఎమోషన్స్ అని నా ఫీలింగ్. Once again, very good morning to you, ladies and gentlemen. My name is Tom Cooper, the flight manager. Working alongside with me today is Ultra Max, our in-flight lead on this flight. We'll be looking after the World Traveller and World Traveller Plus cabin. And it is our pleasure to welcome you all on board this flight to London Heathrow. Special welcome. గైస్ నాకు తెలియట్లేదు, నాకు ఈ సాంగ్ అయితే చాలా చాలా గుర్తొస్తుంది ఈ సీన్స్ చూస్తుంటే. మేఘాలలో తేలిపోతున్నది తుఫానుల. ఆహా, ఇక్కడ నుండి చూస్తుంటే అసలు సముద్రము అండ్ క్లౌడ్స్ చూడండి, అసలు చిన్న చిన్నగా కనిపిస్తుంది కానీ దూకితే ఉంటుంది స్వామి, మునిగిపోతాం అంతా. నాకు అలాంటి థాట్స్ అయితే నాకు వస్తుంది ఇవన్నీ చూస్తుంటే. నాకు ఇంత హైట్ నుంచి దూకాలనే ఆశ చిన్నప్పటి నుండి. చూద్దాం అది ఎప్పటికి క్రాస్ పెట్టిందో తెలియదు. ప్లస్ మీకందరికీ కూడా ఇలా చిన్న చిన్నగా చూడాలనే ఆశ ఉందా? ఇట్లా ఫ్లైట్లో వెళ్తూ ఇక్కడ చూడండి సముద్రాన్ని ఇట్లంతా చూడాలి అనే చిన్న ఆశ ఏదైనా ఉందా మీకు? ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ వేయండి. అసలు ఈ ప్లాటర్ చూస్తుంటే వెజ్ ప్లాటర్ నేను తీసుకుంది. సో మా చెల్లెలు ఇవన్నీ తింది. ఏమేమి తింది? వాటర్ మెలాను అండ్ పొటాటో కట్లెట్, మఫిన్ అక్కడ ఉండేది. అండ్ దాని పక్కన అయితే విత్ దట్ అది ఏదో మూవీ చూస్తుంది మా సిస్టర్, ఏది అని తెలియట్లేదు. అండ్ ఇంకా ఇక్కడ విషయాల్లోకి వచ్చేస్తే పొటాటో కట్లెట్ అండ్ ఆమ్లెట్ విత్ టొమాటో సాసేజ్ అండ్ బాయిల్డ్ మష్రూమ్ విత్ ఆరెంజ్ జ్యూస్. ఇది పొద్దునే తన టిఫిన్ అండి. అప్పుడే దానికంటే ఇప్పుడు ఇంకా సీన్ చాలా చాలా బాగుంది. నాకు తెలిసి ఇండియా దాటేసింది. ఇక్కడ ఫుల్ సముద్రమే ఉంది. ఇక్కడ చూడండి యోగర్ట్, నేను అప్పుడే చెప్పాను కదా, అది ఫ్లేవర్డ్ యోగర్ట్ ఎల్లో కలర్లో ఉంది. సో వాట్ ఈస్ మిక్స్ విత్ దట్ ఈస్ ఫ్రూట్స్. నాకు యోగర్ట్ పెద్దగా నచ్చదు. మీకు ఎవరికైనా నచ్చుంటే కింద కామెంట్ బాక్స్లో వేయండి బాగుంటుంది అనేసి అని. చూద్దాం ఎంతమందికి నచ్చుతుందో ఎంతమందికి నచ్చదు అని. అండ్ అది తింటూ అక్కడ బయట చూసుకుంటూ అండ్ మఫిన్ కూడా తింటుంది చూడండి. ఇలా బయట చూసుకుంటూ ఆ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ అయితే ఉండిపోయింది. అండ్ తను వెళ్తున్న రూట్ వచ్చి ఇరాన్, ఇరాక్, తర్వాత యూకే ఆ రూట్లో వెళ్తుంది. సో అర్థం కాకపోతే మ్యాప్ చూడండి అందరూ. చూడండి అక్కడ చూపిస్తుంది. ఇదేనండి ఇరాక్, ఇరాన్లో ఇట్లా ఉన్నాయి. అసలు కొండలు చూడండి ఎంత ఎంత బాగున్నాయో అసలు. చెప్పా కదండి, అక్కడ చూడండి ఇరాక్ మీద వెళ్ళింది, తర్వాత టర్కీ మీద వెళ్తుంది. సో అక్కడంతా ఇలాగే కొండలు ఉన్నాయి, మొత్తం ఇలాగే ఉంది. రండి అందరూ నాతో పాటు చూసేద్దాం ఈ క్లిప్పింగ్స్ అన్నిటిని. సో ఫాస్ట్గా అయితే పెట్టేస్తాను, చూసేయండి అందరూ. వీటినన్నిటిని చూస్తుంటే న్యూస్ పేపర్స్లో వస్తుంది కదండి, మైనింగ్ చేసే ఇలాంటి కొండలు అలా కనిపిస్తున్నాయి నాకు పైన నుండి. అసలు లండన్కి ఇంకా ఎంతసేపు ట్రావెల్ ఉందా అని చూపిస్తుంది ఇక్కడ. సో ఇదంతా మనకు ముందర ఉన్న ల్యాప్టాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది ఇంకో టైప్ ఆఫ్ మ్యాప్ చూడండి, ఇక్కడ వరల్డ్ మ్యాప్ కూడా వచ్చింది. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంది తను, బాగుంది అని. మీరందరూ కూడా నాతో పాటు ఇవన్నీ చూసేద్దాం రండి, ఈ ఆప్షన్స్ అన్నిటినీ కూడా. అక్కడ ఏ మూవీ వస్తుందో కొంచెం కమెంట్ బాక్స్లో కమెంట్ వేయండి, అది కరెక్టా రాంగ్ అనేది చెప్తాను. వా, అసలు సూపర్గా ఉందండి, చూడండి మీరే. అక్కడ చుట్టూ కొండలు, మధ్యలో ఒక చిన్న నది, చాలా చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ ఇక్కడ. అప్పుడే కొండలు వెళ్ళిపోయింది, సో ఇక్కడ మన గ్రీనరీ కూడా కనిపిస్తుంది, చాలా చాలా బాగుంది ఇక్కడ.
అసలు నేను ఎప్పుడు అనుకునేదాన్ని సముద్రము నిజంగా బ్లూ కలర్ లోనే ఉంటుందా, మనకు కనిపించే నీళ్ళ కలర్ వేరే ఉంటది, కానీ స్కై నుండి చూస్తుంటే అసలు ఫుల్ బ్లూగా కనిపిస్తుంది ఇదంతా. అలా అనుకునే వాళ్ళు ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. బికాస్ ఇలాంటి ప్రశ్నలన్నీ నాకే వస్తాయో మీకు కూడా వస్తాయో నాకు తెలీదు. నేను ఇక్కడ ఓపెన్గా చెప్పేస్తాను. సో కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఎవరైనా ఓపెన్గా, అంటే నేను చెప్పిన దానికి తోడుగా నాతో ఉంటారనండి. స్నాక్ ఏదో ఇచ్చారు, పొటాటో చిప్స్ విత్ కార్టూన్, ఏదో తింగర్ది చూసుకుంటూ ఉంది. ఫస్ట్ టైం కదా ఇంత ట్రావెలింగ్, బోర్ కొట్టేసి నన్ను వదిలేసి ఇన్ని తిన్నావే. నాకు తనకు ఎప్పుడు ఒకటే అండి గొడవ. తను ఎక్కడైనా బయట వెళ్ళి తినేసి స్నాప్స్ పెడుతుంది, నేను అలాగే తనను ఊరించడానికి పెడుతూ ఉంటాను. సో అలా మేమిద్దరం ఉంటాం. ఇక్కడ వెజ్ కుర్మా, రాజ్మా కర్రీ విత్ రైస్. గైస్ రాజ్భోగ్ స్వీట్ కూడా ఇచ్చారంట తనకు, అండ్ అది వెజ్ కోసంబరి మనం తింటాము పళ్ళెం లాగా ఇంట్లో. సో అది ఇవాళ లంచ్ అండి. చూడండి ఇంకా ట్రావెలింగ్ అయితే ఇంకా ఫినిష్ అవ్వలేదు, చాలాసేపు తీసుకుందేమో. అసలు మొత్తం వీడియోస్ తీసుకుంటూనే కూర్చుంది, అండ్ కార్టూను, మూవీస్ అవి ఇవి చూస్తూ చుక్కలు పెట్టినట్టున్నాయి చూడండి క్లౌడ్స్. అసలు ముగ్గులు వేసుకోవచ్చు. అలాగే ఎవరో ఆలోచన చేయరేమో అసలు. ఇంకా కాసేపట్లో లండన్ అయితే రీచ్ అయిపోతుందండి, అందుకనే తను ఇంకా బాగా చూపిస్తుంది ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అది అక్కడున్న ట్యాబ్ని అంతా. అండ్ చూడండి ఆల్మోస్ట్ రీచ్ అయిపోతుంది లండన్కి. సో బాయ్ బాయ్. ఇక్కడ దాకా జర్నీ ఒక ఎత్తు అయితే అక్కడ దిగాక అక్కడ నుండి ట్రావెలింగ్ రూమ్కి ఎలా చేరుకుంది, ఇట్స్ అ టఫ్ జర్నీ అండి. కీప్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. తన జర్నీని మొత్తం చూడాలి అందరూ.